Hello friends, welcome to our channel Food Delights హైదరాబాద్. బీరకాయ కర్రీను ఎప్పుడు ఒకటే విధంగా కాకుండా మసాలా దినుసులతోటి గుమగుమలాడే స్టఫ్డ్ బీరకాయ కర్రీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడెక్కినాక ఇందులో ఒక కప్పు పల్లీలు వేసుకొని త్వరగా వేయించుకోవాలి. ఇందులో 6 లవంగాలు, కొంచెం దాచిన చెక్క, చిన్న ముక్క కొబ్బరి, 3 స్పూన్ల ధనియాలు, 3 స్పూన్ల గసగసాలు, 3 స్పూన్ల జీలకర్ర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మంచి అరోమా వచ్చేదాకా వేయించుకొని చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. చల్లారినాక వీటిని మిక్సీలో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత ఇందులో 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. కిలో బీరకాయలు తీసుకొని పొట్టు తీసిన తర్వాత పొడుగ్గా మధ్యలో కట్ చేసుకోవాలి. పొడుగ్గా కట్ చేసుకున్న బీరకాయలో మసాలా పెట్టుకునే వీలుగా మధ్యలో ఘాటు పెట్టుకోవాలి. మనము రెడీ చేసి పెట్టుకున్న మసాలాను అన్ని బీరకాయలలో మధ్యలో నీట్గా స్టఫ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని బీరకాయలలో మసాలాను స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడెక్కినాక అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక ఇందులో పోపు గింజలు వేసుకొని చిటపటలాడించాలి. కట్ చేసిన ఆనియన్స్ వేసి బాగా వేగనీయాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేగనీయాలి. మనం స్టఫ్ చేసి పెట్టుకున్న బీరకాయలని ఒక్కొక్కటిగా ప్యాన్లో వేసుకోవాలి. స్టఫ్ చేసి పెట్టుకున్న బీరకాయలను అన్ని ప్యాన్లో వేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి మగ్గనీయాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి బీరకాయలు అడుగంటకుండా కొంచెం నీళ్లు పోసి మళ్ళీ మూత పెట్టి మగ్గనీయాలి. కాసేపు ఉడికించిన తర్వాత మసాలాలు బీరకాయకి మంచిగా పట్టి గుమగుమలాడే బీరకాయ స్టఫ్డ్ మసాలా కర్రీ రెడీ అవుతుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్న తర్వాత దీన్ని చపాతీలోకి, పూరీలోకి, అన్నంలోకి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫుడ్ డిలైట్స్ హైదరాబాద్.